నేను సుదీర్ఘకాలం నుండి ఫీల్డ్లో ఉండటం వల్ల జరిగే వాస్తవాలు మాట్లాడతా. కానీ మనకు నచ్చినట్టు చెప్పకపోతే ఏదో ఒక ముద్ర వేసేయడం, మనకి ఆ విషయం వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేసేయడం, ఇట్లాంటి నాకు దిక్కుమాలను అలవాట్లేదు. ఎవడు రైట్ చేసినా రైట్ అంట, ఎవడు రాంగ్ చేసినా రాంగ్ అంట. అదే సమయంలో ఇట్లా చేస్తే బాగుంటుందండి అని చెప్తా. ముఖ్యమంత్రి ఇది చంద్రబాబు గారి దగ్గరకు వస్తున్నారు వింతపత్రాలు ఇవ్వడానికి, లేకపోతే లోకేష్ గారి దగ్గరకు వస్తున్నారు, వీళ్ళందరి దగ్గరకు వస్తున్నప్పుడు అభినందనలు. కానీ ఎందుకంటే ప్రజలకి ఒక స్కోప్ కూడా ఇచ్చారు, హోప్ కూడా ఇచ్చారు. కానీ దీని పరిష్కారం గ్రౌండ్ లెవెల్లో మిస్ అయిపోతుంది. అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇక లోకల్గా ఉన్న అధికార యంత్రాంగం మీద మనకు నమ్మకం కోల్పోతాం. రెండవది మెకానిజం ఎట్లా ఉండాలంటే సంపూర్ణ అధికారాలు ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే నా పక్కనోడు నా భూమిలో 2 గజాలు ఆక్రమించుకున్నాడని నేను వెళ్ళి కంప్లైంట్ పెట్టా. కలెక్టర్ వెంటనే అధికారిని పంపించి వితిన్ 1 వీక్లో అది క్లియర్ చేసి వాళ్ళకి అప్పచెప్పు. ఒకవేళ వీళ్ళకి తప్పైతే వీళ్ళదే చెప్పు అని చెప్పాలి. అది ఏ కలెక్టర్ చెప్తున్నాడు, ఏ ఆర్డీఓ చెప్తున్నాడు, ఏ ఎంఆర్ఓ చెప్తున్నాడు, ఎవడు చేస్తున్నాడు ఆ పని? లిటిగేషన్ వెళ్ళి కోర్టులో చూసుకోండి అంటాడు. ఇంకా వింతపత్రం ఎందుకు? అడుక్కు తిన్నా. అయ్యే పత్రాలు పుచ్చుకుని ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు వస్తున్న వాటిట్లో 100కి 70 సివిల్ సెటిల్మెంట్. ఇందులో పేపర్లో ఏం రాస్తారంటే ఎవడో గొట్టంగాడాడు వైసీపీ వాడు మనిషి అన్నో, లేకపోతే ఇంకోడో అట్లాంటి పేరు ఉంటే అవి హెడ్డింకులు పెడతారు. కానీ రోజు రోజుకి ఏమైపోతున్నాయి, కంప్లైంట్స్ సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ఇప్పుడు రివర్స్ గేర్ స్టోరీలు బిగిన్ చేసింది ఈనాడు. భూవివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వేల సంఖ్యలో అభ్యర్థనలు అందుతూనే ఉన్నాయి. వీటిపై సత్వరం చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెప్తున్న జిల్లాలో పరిష్కార చర్యలు మందకొడిగా ఉంటున్నాయి. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం, రెవెన్యూ శాఖ మంత్రి లోకేష్ ప్రజా దర్బార్కు రాష్ట్ర నలుమూల నుంచి వెంతలు వెలువెత్తుతున్నాయి. ఏడాది జూన్ 15 నుంచి సెప్టెంబర్ 19 వరకు రెవెన్యూ శాఖ 35,928 ఫిర్యాదులు వెంతలు అందినాయి. అందులో 66.52% ఫిర్యాదులు రెవెన్యూ భూ రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేర్లు, సర్వే నెంబర్ నమోదులో దొరికిన తప్పులు సరిదిద్దేందుకు, స్థలాల ఆక్రమణ మీద పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం, ముటేషన్లో సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చినవి. మంత్రి లోకేష్ అందుకున్న ఫిర్యాదులో 850 వరకు రెవెన్యూ శాఖకు చెందినవి. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కి అందిన ఫిర్యాదులు 2000 దాకా ఉన్నాయి. ఇదే సమయంలో ఆయన కార్యాలయం నుంచి కలెక్టర్లకు 1414 అర్జీలు వెళ్ళి 16 దరఖాస్తులు మాత్రమే తిరుగు సమాధానం వచ్చింది. ఇది ఇప్పుడు విషయం. ఎస్, నిజం. ఎలా పరిష్కరించాలి? ఒక అతను వచ్చి నాదండి భూమి వాడి పేరు మీద ఉందంటాడు. ఎలా తేల్చాలి ఇది? సీఎం దగ్గరకు వచ్చారు కదా అని చెప్పేసి ఆ భూమి నా దగ్గరకు వచ్చిన వాడికి రాసిచ్చే అంటారా? లిటిగేషన్స్ ఇవే ఉంటాయి. ఇదివరకు దాన్ని వైసీపీ మీదకి వేసేవాళ్ళు, ఇప్పుడు అధికారుల మీదకి తోస్తున్నాం. అధికారుల తప్పుల వలన ఇదంతా జరుగుతుంది అన్నట్టు. వచ్చినోడు ప్రతి ఒక్కడు నిజమైన బాధితుడు కాదు. ఇక్కడ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో మనం చెయ్యాల్సింది లోక్ అదాలత్ల తరహాలో వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి నెల వారం రోజుల పాటు పెట్టండి. సివిల్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ సెల్ పెట్టండి. అంటే ఏవైతే సివిల్ వివాదాల సత్వర పరిష్కారం అన్నటువంటి, అక్కడ అవసరమైతే మాజీ న్యాయమూర్తులు పెట్టండి. ఆన్ ద స్పాట్ డెసిషన్ చెప్పాలని చెప్పండి. ఎందుకంటే కాగితాలు చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళకి తోడుంటానికి రెవెన్యూ వాళ్ళని కూర్చోబెట్టండి పక్కన. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. అంతే తప్ప పత్రికల్లో మనం రాసేసాం. ఇప్పుడు ఏంటి, ఇదివరకు ఇదే కనుక జగన్ ప్రభుత్వం అయ్యి ఉంటే ఏం రాసేవాళ్ళు, జగన్ ప్రభుత్వ దుర్మార్గం చూశారని. ఇప్పుడు కూడా అదే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఫైనల్గా? అది అధికారులు తప్పని చెప్తున్నారు. వార్త నిజం. సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువగా వస్తుంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఉంటుంటాయి. నిన్నటిదాకా పండించుకున్నటువంటి పొలం నీది కాదంటాడు ఒకడు వచ్చి, లేదా ఎవడో అమ్మేస్తాడు ఇంకోటి వచ్చి నాదంటాడు. అలాగే సిటీల్లోకి వచ్చేటప్పటికి భూ కబ్జాదారులు బెదిరింపులు ఇట్లాంటివి ఉంటాయి. ఇవి ఎవడున్నా జరుగుతూ ఉంటాయి. దానికి వాడికి భయం పుట్టించాలి. కానీ రాజకీయ నాయకుల చేతుల్లోకి ఎప్పుడైతే మీడియా, పోలీసింగ్, రెవెన్యూ అన్ని యంత్రాంగాలు వెళ్ళిపోయినాయో ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది జనానికి? చట్టం తన పని తను ఎక్కడ చేస్తుంది? అలా చేయనిస్తున్నామా మనం? దాంట్లో ఏదో ఒకటి ఏకతంగా వ్యవస్థలు చిన్నాభిన్నం చేసిన వ్యవస్థలు ఇప్పుడు వ్యవస్థలలోని అవస్థల గురించి ఆస్మా వచ్చిన పేషెంట్లలాగా అల్లాడిపోతున్నాయి.